ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో శిరోమ్రాణును పెట్టగా కరుకైన మేకులతో మెత్తనైన పాదముల్లో చీలలు గుచ్చబడినప్పుడు ఎముకలు స్థానాన్ని తప్పిపోయింది. కొడా దెబ్బల చేత ఆయన వీపంతా నాగల చాలవలే దున్నబడినప్పుడు, నాగల చాలవలే దున్నబడిన దేహం మీద ఆ పగటి వేళ సూర్యరశ్మి ఆయన దేహం మీద పడినప్పుడు ఆయన దేహం చిల్ల పెంకు కింద మారిపోయిందని, నాలుక దవడ నడిగిపోయింది. నీ కొరకై నా కొరకై ఆయన మరణించాడు. తండ్రి ఉగ్రతను నీవు నేను తప్పించబడటం కొరకై ఆ ఉగ్రతను ఆయన అనుభవించాడు. భక్తిహీనుల క్షేమమే కనుక నీవు ఈరోజు కనుక వరకు చూసుంటే కనుక నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుని, నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభువుకి దగ్గర చేరడానికి ఇష్టపడుతున్నావా?